మౌన పోరాటం మౌన పోరాటం. పాపం చాలా కష్టపడి నటిస్తున్నారు కదా, నమ్మేద్దాం. నటించడం ఏంటండి? మేమేం నటించట్లేదు. అంత కర్మ మాకేం పట్టలేదు. నీకు కర్మ పట్టలేదు, కానీ నీ కర్మ కాలింది. అందుకే అత్తయ్యని అనుమానించి మత్తు మందు పెట్టి అత్తయ్యని మహేంద్ర వాళ్ళకి అప్పజెప్పావు. కాదా? ఏంటి ఏదేదో వాగుతున్నావు? నేనేం చెప్తున్నానో నీకర్థం కావట్లేదు కదా? ఎలా అర్థమవుతుంది? నువ్వేదో ఊహించుకొని స్టోరీ అల్లేసి చెప్తుంటే. ఆహా, ఈ స్టోరీకి ఆడియోనే కాదు, వీడియో కూడా ఉంది, చూపిస్తా. నిన్ను చూస్తేనే నా కడుపు రగిలిపోతుంది. అత్తయ్యని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తావా? నిన్ను అవంతి, అత్తయ్య తప్పవంతి. నక్షత్ర ఏదో ఆవేశంలో తప్పు చేసిందని నువ్వు కూడా అలాగే ఆవేశపడితే ఎలా? నక్షత్ర ఎప్పుడు కడుపుతో ఉంది, వదిలేసి. అత్తయ్య వద్దవంతి, ఇది చాలా తప్పు. నక్షత్ర మనింటమ్మాయి. అమ్మా నక్షత్ర, మనం రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాం. అవంతి, ఇదంతా ఎప్పుడు తీసావు తల్లి? పెళ్లి కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదనుకుని పాలు తాగేస్తుందంట. మేము కూడా ఎవరు చూడట్లేదనుకుని అంత చేసేసి దొరికిపోయాం. అసలు నీకెలా తెలిసిందమ్మా ఈ ప్లాన్? మావయ్య, నువ్వు నోరు మొయ్. అడవి రహస్యం బట్టబయలని ఇంకా ఎందుకు? అంతా రికార్డ్ అయ్యి మ్యాటర్ అంతా తెలిసిపోయింది కదా. ఇదంతా మీరు ప్లాన్ చేశారని నాకు అత్తయ్యే చెప్పింది. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు, అదంతా వీడియో తీయి అని చెప్పింది. అదంతా మీకెలా తెలిసింది? ఎలా అంటే, మీరు కిడ్నాప్ చేసింది మీరనుకున్నట్టు జానకి అనే ఆమెని కాదు, దుర్గత్తయ్యని. దుర్గత్తయ్యనా? ఎస్, మీరందరూ డౌట్ పడినట్టు ఈ ఇంట్లో ఉన్నది వేరే ఎవరో కాదు, దుర్గత్తయ్యే ఉంది. అత్తయ్యే కావాలని చూపు లేనట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించింది. మీరా ట్రాప్ లో ఇరుక్కొని మహేంద్ర వాళ్లతో కలిసి ప్లాన్ చేశారు. నక్షత్ర, నువ్వు స్లీపింగ్ పిల్స్ వేసిన పాలను నేను తాగలేదు. అవి నువ్వు చూడకుండా పక్కకు పడేశాను. అంతేకాదు, మహేంద్ర వాళ్ళిచ్చిన మత్తుమందు ప్లేస్లో వాటర్తో నింపిన బాటిల్ పెట్టాను. అందుకే నువ్వు నాకు ఆ వాసన చూపించినా నాకు మత్తెక్కలేదు. నక్షత్ర, నువ్వు అనుకుంటున్నట్టు నాకు నీ మీద అసలు కోపం లేదు. నాకు అవంతెంతో నువ్వు అంతే.
కానీ నువ్వే నా మీద అవంతి మీద అనవసరంగా కోపం పెంచుకున్నావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను కూడా నీ మీద కోపం పెంచుకుని ఈ వీడియో ద్వారకకు చూపిస్తే వెంటనే వాణ్ణి నువ్వు అరెస్ట్ చేసేస్తాడు. అదే మురారికి చూపిస్తే కంగారు పడుతున్నావా? నేను నిజంగా చూపించేదాన్ని అయితే మాట చెప్పను, ముందు చూపించేస్తాను. వాడికి చూపిస్తే నిన్నింట్లోంచి పంపించేస్తాడు. మీ తప్పుల్ని వీడియో షూట్ చేయమని చెప్పింది అవి మీకు చూపించడానికే గాని అవి చూపించి మీ ఇద్దరిని బెదిరించడానికి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకు నక్షత్ర. నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవే ఆలోచనలొస్తాయి. జాగ్రత్త. ఒట్టుగా నిలబడతావే, తప్పుకో. నువ్వు రావంతి. అత్తయ్య. అబ్బో నక్షత్ర, ఏంటిది? మనం కళ్ళు లేవని తెలుసుకున్నాకే కదా జానకిని కిడ్నాప్ చేయడానికి ఓకే అన్నాం. మరి ఇదంతా ఏంటి? జానకిని బంధించి దుర్గని అరెస్ట్ చేయించాలని చూస్తే దుర్గే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసింది. అది రాత్రి తనే ఇక్కడున్నానని చెప్తుంది. అంటే మన ఇంట్లో ఉంది దుర్గేనా? ఏంటి ఇదంతా? అసలు దుర్గెవరు, జానకెవరు? అసలు జానకి నిజంగా చూపు ఉందా లేదా? ఏంటో అంతా అయోమయంగా ఉంది. అలాగే అనుకుని అవంతి, వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉండడమే మనకి మంచిది. నక్షత్రకైతే ఇంకా డౌట్ గానే ఉందత్తయ్యా. అందుకే నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి అవంతి. నక్షత్ర ప్రతి విషయం మహేంద్రకి చెప్తోంది. తనని అబ్జర్వ్ చేస్తూ ఉండు. సువర్ణ వల్ల మహేంద్ర వాళ్ళు చాలా మంచివాళ్ళు అనే అభిప్రాయంలో ఉంది నక్షత్ర. విశాలాక్షి మహేంద్ర ఎంత డేంజరో తనకి అర్థమయ్యేలాగా చెయ్యాలి. నువ్వు జానకిని జాగ్రత్తగా చూసుకో. మహేంద్ర వాళ్ళు మళ్ళీ జానకిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేయి. అత్తయ్యా. హలో అత్తయ్యా. అవంతి, ఒక్క నిమిషం, నేను తర్వాత చేస్తాను. అలాగే అత్తయ్యా. ఇదేంటి, మహేంద్ర అరెస్ట్ అయి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎలా ఇంటికొచ్చేశాడు? ద్వారక ఎలా వదిలేశాడు? వదిలేశాడా లేక తప్పించుకుని వచ్చేశాడా? ఏంటి దుర్గా, షాక్ అయ్యావా? నేను జానకిని, దుర్గని కాదు. అవునా? నువ్వు దుర్గవు కాకపోతే నన్ను చూసి నువ్వంత షాక్ అయ్యేవెందుకు? నిన్ను చూసి నేను షాక్ అవడం ఏంటి? నన్ను అరెస్ట్ చేసిన నీ కొడుకు ఇంత త్వరగా ఎలా వదిలేశాడని షాక్ అవుతున్నావు కదా. దీన్ని షాక్ అవ్వడం అనరు. పొద్దున్న బయటకెళ్లే ముందు సెన్ లాంటి శకునం ఎదురైతే షాక్ అవుతారు కదా, అలాంటిదన్నమాట. అయినా నీలాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే నిన్ను అరెస్ట్ చేసినవాడు నా కొడుకన్నావు చూడు. ఈ జానకి కడుపును పుట్టింది కూతురు, కొడుకు కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పని చూసుకో. ఓ, నాకంటే ముందు ఇంటికొచ్చేసి రెడీ అయిపోయి జానకి అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నువ్వు ఖచ్చితంగా దుర్గవే.
అసలు ద్వారక ఎందుకు వదిలేశాడు? ఏం జరుగుంటుంది? ఏంటమ్మా అలా ఉన్నావు? మమ్మీ ఇంకా రాలేదా హాస్పిటల్ నుంచి? ఇందాకే వచ్చింది, స్నానం చేస్తోంది. ద్వారక నన్ను వదిలేయగానే మీ అమ్మకి ఫోన్ చేశాను, ఆన్సర్ చేయలేదు. ఫోన్ ఛార్జింగ్లో ఉంది డాడ్. ద్వారక నన్ను వదిలేశాడమ్మా. కానీ ఎందుకు వదిలేశాడో తెలియట్లేదు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడాడు. కాసేపేదో ఆలోచించాడు, తర్వాత వదిలేశాడు. ఎవరు చేశారా ఫోను? ఇప్పుడు ఎవరు చేస్తే ఏంటి డాడ్? మిమ్మల్ని రిలీజ్ అయితే చేశాడు కదా. అదే ఎందుకు చేశాడు? చూడు డాడ్, అతను ఎందుకు రిలీజ్ చేశాడనేది సెకండ్ థింగ్. ముందు నువ్వు జానకిని కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు ఎలా తెలిసింది? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. దుర్గ చెప్పింది. దుర్గానా? అవును అవును, మేం కిడ్నాప్ చేసింది జానకిని కాదు, దుర్గను. వాట్? ఎస్ బేబీ. నక్షత్ర అక్కడున్న మనిషికి చూపు లేదని కన్ఫర్మ్ చేసింది. అందుకే నేను వెళ్ళాను. వెళ్ళి కిడ్నాప్ చేశాక మన డెల్లడోకి తీసుకెళ్ళాక తెలిసింది తను జానకి కాదు, దుర్గా అని. మరి మన ఇంట్లో మనిషికి కూడా చూపు ఉంది కదా. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఈ జానకి దుర్గల గేమ్లో కన్ఫ్యూషన్ పోవాలంటే ముందు మనం జానకి నిజంగా చూపు వచ్చిందో లేదో తెలుసుకోవాలి. జానకి చూపు రాలేదమ్మా. కానీ రెండు చోట్ల చూపున్న మనిషి ఉంది. అందుకే మనం జానకి ఆపరేషన్ చేశాడని చెప్తున్న డాక్టర్ని కలవాలి. ఎస్, ముందు అతన్ని కలిసి ఆపరేషన్ అబద్ధమని అతని నోటితోనే చెప్పించాలి. ఈరోజే మనం హాస్పిటల్కి వెళ్దాం. ఆపరేషన్ జరగలేదని తెలిస్తే అప్పుడు చెప్తాను ఈ దుర్గ పని. డాడ్, ఒకవేళ నువ్వు చెప్పినట్టు జానకి చూపు రాకపోయింటే వాళ్ళు ఒకరిలా ఒకరు నటిస్తున్నా ఖచ్చితంగా జానకి బిహేవియర్కి దుర్గా బిహేవియర్కి మధ్య ఏదో ఒక తేడా ఉంటుంది. ఏదో ఒక అలవాటు, ఇంకోటో ఏదో ఒక తేడా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని మనం కీన్గా అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి. ఎస్ బేబీ. అంతేకాదు డాడ్, ఇందాక పోలీసులకి కిడ్నాప్ గురించి చెప్పింది ఎవరు అంటే దుర్గా అన్నావు కదా. అసలు దుర్గకి ఎలా తెలిసింది మ్యాటర్? అవును బేబీ, ఎలా తెలుసుంటుంది? మనం ప్లాన్ చేసినప్పుడు బయట నుంచి ఎవరైనా విన్నారా? విని దుర్గకి చెప్పుంటారా? అలా వినపడకూడదని నా ఫోన్లో మ్యూజిక్ ఆన్ చేసి డోర్ దగ్గర పెట్టాను. మన మాటల ఫ్రీక్వెన్సీ ఆ పాటల ఫ్రీక్వెన్సీ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అసలు వినపడే ఛాన్సే లేదు. మరి ఎలా తెలుసుంటుంది? అదే మనం తెలుసుకోవాలి డాడ్. ఎస్, మనం వేసే ప్రతి ప్లాను దుర్గకి తెలిసిపోతుంది. అందుకే మనం ఏం చేసినా దానికి ఎదురొస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం డాడ్. ఓకే బేబీ. నేను వాళ్ల ప్లాన్ని గెస్ చేసి జానకిని కిడ్నాప్ అవ్వకుండా ఆపాను. వాళ్ళని అరెస్ట్ చేయించాను. అందుకే మహేంద్ర వాళ్ళు ఎలాగైనా నా మీద రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. జానకి దొరకట్లేదు కాబట్టి జానకి కంట ఆపరేషన్ జరగలేదని ప్రూవ్ చేస్తే ఇక్కడున్న నేను జానకిని కాదు అని ప్రూవ్ అయిపోతుంది. నాకు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్తో సాక్ష్యం చెప్పించాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఫోన్ చేస్తాను. డాక్టర్ ఫోన్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తోంది. హాస్పిటల్కి చేస్తాను. హలో,
డాక్టర్ కిరణ్ గారు. సిహెచ్ కిరణ్ గారండి? అదేనండి, సిహెచ్ కిరణ్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆయన సెమినార్ కోసం యుఎస్ వెళ్ళారు మేడం. రావడానికి 1 మంత్ పడుతుంది. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. విశాలాక్షి వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరబోతున్నారు. వాళ్ళెక్కడ డాక్టర్ గారితో నిజం చెప్పిస్తారేమోనని టెన్షన్ పడ్డాను. కానీ డాక్టరు ఊళ్ళో లేరంట. ఏదో సెమినార్ ఉందని యుఎస్కి వెళ్లారంట. నెల తర్వాత గానీ రారంట. జానకికి ఏం కాదు. తను చాలా సేఫ్గా ఉంటుంది. ఉండడానికి నేనేం చెయ్యాలో అది చేస్తాను. ముందు విశాలాక్షి మహేంద్రలని కంట్రోల్ చెయ్యాలి, చేస్తాను. చాలా త్వరలోనే వాళ్ళని ఈ ఇంటి నుంచి సాగనంపేలా ప్లాన్ చేస్తాను. ఏంటి త్వరక నువ్వు చేసిన పని? నేనెంతో కష్టపడి ప్లాన్ చేసి ఆ మహేంద్రని వాడి గ్యాంగ్ని అరెస్ట్ చేస్తే నువ్వు వాళ్ళని వెంటనే వదిలేసావెందుకు? అతన్ని అరెస్ట్ చేస్తే విశాలాక్షి తగ్గుంటుంది. జానికి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారని ఆశపడ్డాన్రా. కానీ నువ్వెలా చేస్తావు ఊహించలేదురా. అమ్మా, నేనిలా చేయడానికి ఓ రీజన్ ఉందమ్మా. ఏంటా రీజన్? నేను మహేంద్రని కానీ వాళ్ళ గ్యాంగ్లో ఏ ఒక్కరినైనా కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు నువ్వు జానకవి కాదు దుర్గవి అని చెప్తారమ్మా. అప్పుడు కోర్టు జానకిని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టమని ఆర్డర్ వేస్తుంది. అప్పుడు నేను జానకి పిన్నిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాలి. అప్పుడు మీరిద్దరూ అందరి ముందు ఉంటారు. అప్పుడు జానకి పిన్నికి చూపు లేదని అందరికీ తెలుస్తుంది. దాంతో ఇన్ని రోజులు జానకి అమ్మలా నువ్వే నటించావని మహేంద్ర వాళ్ళు ప్రూఫ్స్తో సహా కోర్టుకు చెప్తారు. నిన్ను జైలుకి పంపించాలనే వాళ్ళ కోరిక ఇమీడియట్ గా నెరవేరుతుంది. జానకి అమ్మ వాళ్ళ ఇల్లు మళ్ళీ మొదటికి వస్తుంది. ధర్మయుద్ధం చేస్తున్న నువ్వు ఇలా ఎదుర్కోవడం కరెక్ట్ కాదనిపించిందమ్మా. అందుకే వాణ్ణి వదిలేశాను. చాలా దూరదృష్టితో నువ్వు చేసిన ఈ ఆలోచన కరెక్టే ద్వారకా. నాకు తెలుసు వేరే ఏ ఆలోచన లేకుండా నా కొడుకు ఇలాంటి పని చెయ్యడు అని. కానీ మహేంద్ర వాళ్ళని వదలకూడదురా. వదిలేస్తే వాళ్ళు ఇంకేదో చేయాలని చూస్తారు. వాళ్ళిప్పుడు ఏమీ చేయలేరమ్మా. నువ్వు అవంతితో తీయించిన వీడియో అనేది ఒక రకంగా వాళ్ళ నెత్తిన వేలాడే కత్తి లాంటిది. ప్రతి క్షణం అది బయటపడితే అరెస్ట్ అవుతామనే భయం వాళ్ళకుంటుంది. అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ద్వారకా. జానకిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. జానకి పిన్నికి ఏమీ జరగదమ్మా. మహేంద్ర వాళ్ళు వెంటనే ఇప్పటికిప్పుడు అదే తప్పు చేయరు. వాళ్ళు కుక్కతోకతో సమానమైన వాళ్ళురా. ఎప్పటికీ వాళ్ళ తప్పును తెలుసుకోలేరు. ఈ సమస్యకి ఏదో రకంగా పరిష్కారం చూడాలి. మనమే సొల్యూషన్ ప్లాన్ చేయాలి. అమ్మో, నీకెంత గుండె ధైర్యమే బాబు. నువ్వు ఆ ద్వారకాని పెళ్లి చేసుకొని వాళ్ళింటికి కోడలుగా వెళ్ళాలని ఇంకా అనుకుంటున్నావంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలి. సంబంధం లేకుండా ఏంటేంటో మాట్లాడతావేంటి? ఏయ్, నువ్వు ద్వారకాని చేసుకుంటే ఆ దుర్గా నీకు అత్తగారవుతుంది. మీ అత్త ఎంత డేంజరస్ పర్సనో నీకు తెలిసి కూడా ద్వారకనే పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఆవిడ మీ ఇంటికొచ్చి మీ అందరినీ నమ్మించి మీ అత్తగా నటించిందంటే, మీ అమ్మని మీ నాన్నని నిన్ను చావ బాధిందంటే, రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అబ్బో, ఇప్పుడు నేనున్న టెన్షన్ ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? మా మమ్మీని డాడీని ద్వారక దగ్గర నుంచి విడిపించి ఇంటికి తీసుకురాగానే నక్షత్ర ఫోన్ చేసి చాలా కంగారుగా మాట్లాడింది. వెంటనే ఇక్కడికి రమ్మంది. ఏదో మాట్లాడాలి అంది. అది ఏమై ఉంటుందా అని నేను చాలా టెన్షన్గా ఉన్నాను. కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. అలాగే. నక్షత్ర,
ఎందుకంత టెన్షన్ గా మాట్లాడావు? ఏమైంది? నన్నెందుకింత అర్జెంటుగా రమ్మని పిలిచావు? మ్యాటర్ అంటే ఫోన్లో చెప్పొచ్చు కదా. అమ్మో, ఆ ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడితే ఇంకేమన్నా ఉందా? అది ఎలాగోలా దుర్గకి తెలిసిపోతుంది. వీడియో రూపంలోనో ఆడియో రూపంలోనో అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. ఏమైంది? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? జానకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అసలు అక్కడుంది జానకా దుర్గా? నువ్వేమో జానకి అంటున్నావు, నక్షత్రేమో దుర్గా అంటుంది. ఇప్పుడు మాకు అదే టెన్షన్గా ఉంది. జానకి అనుకుంటే దుర్గగా మారుతుంది, దుర్గా అనుకునేంతలో జానకిగా మారుతుంది. టోటల్గా అక్కడేదో మాయ మాత్రం జరుగుతోంది. మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లోనూ సేమ్ అదే జరుగుతోంది. చాలా కన్ఫ్యూజ్ చేసి పడేసింది ఓ రాక్షసి దుర్గా. ద్వారకా చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ద్వారకా ఇక్కడే ఉన్నాడు. అవంతక్క!